చేస్తున్నారు, దశల వారీగా రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. దశల వారీగా మొన్న కొన్ని రకాల ఇళ్ళకి, ఇప్పుడు కొన్ని రకాల ఇళ్ళకి. జగన్ అందరికీ చేసిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వీళ్ళు చేస్తా దీన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. జగన్ చేస్తున్నప్పుడు విష ప్రచారం చేశారు, వీళ్ళు చేస్తుంటే అద్భుతం అమృతం అని ప్రచారం చేస్తున్నారు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. జగన్ టైంలో ఇచ్చిన ఉత్తర్వులు వీళ్ళు అమలు చేస్తూ పేరు జగన్కేమో జగన్ చేసినప్పుడు విషయం చెప్పారు, ఇప్పుడేమో అద్భుతం అని చెప్తున్నారు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ జరుగుతుంది. కానీ విధానంలో ఏమన్నా లోపం కనిపిస్తుందా నిజంగా? అంటే సెల్ఫ్ డిక్లరేషన్ తో ఎవరైనా ఈ భూమి నాదే అని మా తాతల నుంచి వస్తుంది, మేము ఇందులో వ్యవసాయం చేసుకుంటున్నాం అని చెప్పి రాసి ఇచ్చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు అది కూడా అక్కర్లేదండి. అక్కడ నీ కరెంటు బిల్లు, అక్కడ నీ ఇంటి పన్ను, నీ స్థలం పన్ను ఉన్నాక ఇంకా నీకు డిక్లరేషన్ ఏంది నాకు అర్థం కాల. అదో అనవసరం తలనొప్పి కాకపోతే కొత్తగా ఎందుకు అది? వాడికి అది ఉంటేనే కదా నువ్వు అమ్ముతోంది. దీని వల్ల మోసం జరుగుతుంది. ఎట్లా అంటే ఇంతవరకు పన్ను కట్టని, అంటే ఇప్పుడు కనిపెడతారు ఆ ఏరియాలో ఉన్న రికార్డుల్లో లేని ప్రభుత్వ భూములు, కర్ణములను అడిగినా మున్సబులను అడిగినా, అప్పట్లో కర్ణములు మున్సబులు, ఇప్పుడు విఆర్ఓల్ని విఏఓల్ని అడిగితే చెప్పేస్తారు ఏ ఊళ్ళో ఏది గ్రామ కంఠమని. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అవసరమైతే ఇప్పుడు 2-3 ఏళ్ళ డబ్బులు కడతారంటే కట్టేస్తారు. కట్టేసి సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టుకుని తెలుగుదేశం నాయకులు తీసుకోవడానికి పనికొస్తారు.